నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ఈ మధ్యాహ్న సమయంలో ఈ విధంగా దైవజనులందరూ కూడా కలిసి మన ప్రియతమ నాయకులు ఎన్నో ఏళ్ళుగా మన సముద్ర తీర ప్రాంతాన్ని సమానంగా క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకులు శ్రీ యనమల రామకృష్ణ గారు కొంచెం బలహీనపడ్డారని తెలిసిన వెంటనే దైవజనులుగా సీకోస్లో ఉన్నటువంటి దైవజనులుగా అందరం కలిసి వారి ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేయాలని చిన్న పిలుపు ఇవ్వగా ఆ పిలుపు అందుకొని మా సేవకులందరూ కూడా వారి మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవాన్ని బట్టి ప్రార్థించడానికై ఈ స్థలంలో ఉన్నారు. రోజు కొన్ని గంటల సమయం వారి కోసం ప్రార్థించాము. వారు కోలుకోవాలి, క్షేమంగా మళ్ళా ఈ ప్రాంతాలకు వచ్చి వారి చేతుల మీదుగా ఎన్నో అభివృద్ధి పనులు జరగాలని మనసారా కోరుకుంటూ వారికి పూర్తి స్వస్థత దేవుడు అనుగ్రహించాలని మా అనుదిన ప్రార్థనలోనూ, అలాగే ఈ దినం మొదలుకొని మరి వారం దినాల వరకు మేము ఇలా కూడుకొని వారి కొరకు చేసే ప్రార్థనలో దేవుడు వారికి క్షేమం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుంటే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. అలాగే స్థానికంగా మన ప్రాంతంలో ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా సేవకులకు ఇచ్చేటువంటి సహాయంలో కానీ ఏ విషయంలోనైనా స్థానికంగా ఉండి అన్నీ వారు జరిగిస్తున్నటువంటి రాజేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాం. వారిని కూడా దేవుడు క్షేమ ఆరోగ్యాలు ఇవ్వాలని వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని ఇంకా అంచెలంచెలుగా దేవుడు ఇంకా ఉన్నత శిఖరాలను తీసుకుని వెళ్ళాలని వారందరి కోసం ప్రార్థిస్తున్నామని తెలియజేస్తూ వారు ఎల్లప్పుడూ కూడా దైవజనుల పట్ల కూడా వారు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయంలో మన శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనగా శ్రీ నవనీలు రామకృష్ణ గారు 40 సంవత్సరాలు పైబడి మనకి ఎంత గొప్ప సేవలు అందించారు. అలాంటి నాయకులు బలహీనము ఆయనకి పరిస్థితి చూసినప్పుడు చాలా బాధపడినప్పుడు వెంటనే ఈ సీకోస్ట్ మండల పాస్టర్ పిలిచి సేవకుల యొక్క సమూహం ఉంది, ఆ సమూహం అంతా కూర్చొని లేకపోతే బయట మంత్రి వారి బలహీనమయ్యారని వెంటనే ఆలోచించి చిన్న ప్రార్థన చేయడానికి కొంత తీర్మానాలు చేశారు. వాటిని బట్టి మేము స్తుతిస్తున్నాము. రామకృష్ణ గారి ఆరోగ్యం కలగాలని మరి ఈ రోజు నుంచి ఒక వారం రోజుల వరకు మేము వారి కోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాము. అలాగే దివ్య మేడం గారు అతన్ని కూడా చక్కనటువంటి సేవలు తీసుకుంటున్నట్లు జ్ఞానవంతంగా కనిపిస్తూ ఉన్నాను. వారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా పాస్టర్ గారికి, అబ్బులి గారికి మా కళాకృష్ణ కావాలన్నా మరి మాకు రికమెండేషన్ కావాలని వెంటనే మేడం గారు అలాగే సార్ మరి సేవని ఎంతో నిలబట్టు ఈ విషయాల్లో మరి మా యొక్క స్థానిక నాయకులు రాజేష్ గారు అన్నిటికీ మరి మూల కారణం ఏం జరగాలైనా మనం ఎంతగానో వాళ్ళని ప్రోత్సహించేటువంటి గొప్ప మనసున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నాయకులు. వారిని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాము. వారు ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ యొక్క యాజమాన్యులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, చక్కనటువంటి సేవలు అందించాలని ఒక మండల నాయకులు అందరూ మరి చక్కనటువంటి సేవలు అందించాలని
మేము వారిని ఆశీర్వదిస్తూ వారందరి కోసం మనం ప్రార్థిస్తున్నాము. రామకృష్ణ త్వరగా కోరుకున్నట్టుగా నేటి దినం నుంచి 6 రోజుల వరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, అలా ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక త్వరగా కోరుకోవాలని ప్రభుని స్తుతిస్తూ పైన ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.